నటకిరీటి అనే ఒక అవార్డు మొదటిసారి మీరు ఎర్రమందరం అనే సినిమా ద్వారా. నేను పోకూరు బాబురావుని అడిగేవాడిని, ఏంటబ్బాయి నీకు అని అంటేనే, నువ్వే చేయాలబ్బాయి, నీలా కామెడీ చేసిన వాడి వల్లే అంత సీరియస్నెస్ అలవాటు అవుతుంది అని వాళ్ళు విపరీతంగా నమ్మి నన్ను నా మీద ఎర్రమందారం తీశారు. మేము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని గురుగారు అని పిలిచేవాడు. మీ గురుగారు ఏంటి, గురుగారు ఏం చెప్పాడంటే, రండి మీరు ఫంక్షన్కి వస్తే తెలుస్తుంది అన్నాడు. నాకు అప్పుడుదా తెలియదు. వెళ్తే వెనకాల పెద్ద బోర్డు పెట్టుతాను, రాజేంద్ర ప్రసాద్కి నటకిరీటి అవార్డు, సి నారాయణ రెడ్డి గారు. ఇవాళ నేను గమ్మత్తుగా నేనే మాట్లాడతాను, నాకు కామెడీ సినిమా అంటే భలే ఇష్టం ఆయనకి. హే రాజన్ అని పిలిచేవారు. మా ప్రసాద్కి నటకిరీటి అనే బిరుదు ఇవ్వాలని నేనే ప్రపోజ్ చేశాను. ఎందుకు అనంటే, కిరీటి అంటే అర్జునుడు. అతనికి కిరీటి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, 2 చేతులతోనూ బాణాలు వేయగలిగిన. మరి అది ప్రసాద్కి ఏంటి అని అంటే, నేను ఎర్రమందారం ముత్యమంత ముద్దు, లేడీస్ టైలర్లోనూ మనతో కంటతడి పెట్టించాడు, ఎపిలోడ్ విడుదలలోనూ మన కంటతడి పెట్టించాడు. ఇతను కామెడీ సినిమాలో కూడా చివరికి మన చేత కంటతడి పెట్టిస్తున్నాడు. అంటే మన నవ్వించి కంట నీళ్ళు తెప్పిస్తున్నాడు, ఏడిపించి కంట నీళ్ళు తెప్పిస్తున్నాడు. ఇతను 2 చేతులతోనూ బాణాలు వేయగలిగిన, 2 నటించగలిగిన కిరీటి, అందుకే నట కిరీటి అని నేనే ఇచ్చాను అని ఆయన పెద్ద ఆయన సి నారాయణ రెడ్డి గారు లేసి దండం పెడితే, ప్రసాద్ యూ డిజర్వ్ ఇట్, నేనే సెలెక్ట్ చేశాను అన్నారు.